హాయ్ మామాస్, ఎలా ఉన్నారు? మనం సక్సెస్ఫుల్గా శబరిమల ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నా ఫుల్ వీడియో అయితే ఇప్పుడు ఉండి చూడండి. చాలా కష్టపడ్డాను అనమాట వీడియో చేయడానికి కూడా. అండ్ మీరు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. అండ్ డోంట్ మిస్ టు ఫాలో అవర్ ఛానల్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో, ఓకేనా? మనమైతే పొద్దునైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మనము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోవడం. ఇంక ఈ ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాం. మనం ఇంట్లో ఇంకా సన్నిధానంలో అయితే టెంకాయలు కొట్టేసాం. ఇంకా మనం కొట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోవడం. హాయ్, మా భాష అన్న మంచిగా నీట్గా రెడీ చేసేసాడు మన కార్ని. ఇంకా ఇంటికాడ టెంకాయ కొట్టి తిరగకుండా వెళ్ళిపోవాలన్నమాట డైరెక్ట్ గుడికి. అస్సలు వెనకాల చూడొద్దు. టెంకాయ కొట్టేసిన తర్వాత చూడండి అలా వెళ్ళిపోతున్నాను. చెప్పు. ఇంకా మనం అయితే ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం ఇరుముడి కట్టుకోనికి. ఇంకా మనమైతే గుడికి వచ్చేసాం మా స్వాములు. ఇంకా నేను నిజం చెప్తున్నాను, చాలా సీరియస్గా నేను అనుకోలేను ఇంతమంది ఉంటారని ఈరోజు. అంటే పోయినసారి ఉన్నప్పుడు జస్ట్ ఒక 3 మందే ఉండే, కానీ ఈసారి అసలు చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి చాలామంది జనం ఉండే. ఇంకా అప్పటి వరకు మనం అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇంకా వాళ్ళది అయిపోయింది. ఇంకా మనల్ని అయితే కూర్చోబెట్టారు. మనం రెడీ అవుతున్నాం. అంతవరకు ఇలా దండలు వేసుకొని ఆ పూజారి వచ్చేంత వరకు ఇంకా మనమైతే నెయ్యాభిషేకం అయితే చేసేస్తున్నాం. ఈ నెయ్యాభిషేకం ఎందుకు చేస్తారంటే, మనం ఇన్ని రోజులు చేసిన కఠిన దీక్షకి మనం ఏ కోరికలు కోరుకున్నా అయ్యప్ప తీరుస్తారని ఇక్కడి నుంచి నెయ్యాభిషేకంని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ శబరిమల అయ్యప్పలో సమర్పిస్తాం మనం. అక్కడ ఇంకా 3 టెంకాయలు ఉన్నాయి. ఆ 3 టెంకాయలు ఏంటంటే, ఒకటి గణపతికి, ఒకటి మాలికాపురం మాటకి, ఇంకోటి అయ్యప్ప దగ్గర కొట్టనీకి అన్నమాట. పూజారి అయితే మనకి ఇరుముడు అయితే ఇచ్చారు. ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఒక్కసారి ఇరుముడు ఎట్టినాక ఇంకా మనకి చాలా రిలాక్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంతవరకు చేసేది దీనికోసమే. ఇది ఆఖరి స్టెప్ అనమాట మన దీక్షలో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి వరకు. ఇంకా మనం గుడిలో కూడా టెంకాయ కొట్టేసుకొని అస్సలు చూడకుండా వెళ్ళిపోవాలి. ఇవి రూల్స్ అనమాట. ఇంకా మనం టెంకాయ కొట్టేసుకొని ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే మధ్యలో భిక్ష చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అనమాట. మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసిన మా స్వాములు ఇప్పుడే మన వాళ్ళు అంతా వెళ్ళిపోయారు. ఇంకా ఈ చెకింగ్ అంతా అయిపోయే వరకు మళ్ళీ చేస్తాను. ఇంకా పోయేటప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. మామూలుగా ఎప్పుడు ఇండిగో వెళ్తుండే, ఇప్పుడు ఎయిర్ ఇండియా. అందుకే మనం ఇంకా ముందుకెళ్ళాలని ముందుకెళ్తున్నాం. చెకింగ్ వర్క్ అయితే చాలా టైం పడుతుంది ఇక ఎయిర్పోర్ట్లో. నాకు ఆ మెషిన్లో అయితే రాలేదు బోర్డింగ్ పాస్. ఇంకా అందుకే కౌంటర్కి వెళ్తున్నాం. పాస్లు వచ్చేసినాయి. ఇంకా మొత్తం మనం ఈ లగేజ్ మొత్తం ఆడ చెకింగ్ చేయడానికి మొత్తం ఆడ ఏంటి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. మొత్తం లగేజ్ అంటే ఆడ పెట్టేస్తే వాళ్ళు చెకప్ చేసేసుకుంటారు. ఇంకా మన చెకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా పోయి ఆడ కూర్చోవచ్చు ఎంతసేపు అయినా. అంటే ఎంతసేపు అంటే ఫ్లైట్ వచ్చేంత వరకే. ఇంకా మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన గేట్ నెంబర్ అయితే 17, బోర్డింగ్ టైం వచ్చేసి 2:30. ఇప్పుడు టైం ఏంటంటే 1:20 అవుతుంది ఇప్పుడు టైం. ఇంకా 1 అవర్ ఉంది. ఇంకా పొయ్యి ఆడ కూర్చున్నాం. ఏం చేసేదైతే ఏం లేడు. పొయ్యి ఆడ కూర్చొని అట్లా ఇట్లా తిరగడమే. అంటే 17కి అయితే వచ్చేసినాం. ఇదే మన గేట్. ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా మన బోర్డింగ్కి చాలా టైం ఉందని మనం తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఏం చేద్దాం. కానీ చాలామంది కొంచెం క్రింజ్గా చూస్తున్నారు. ఏం పర్లేదు, కొంచెం ధైర్యంతో ముందుకు వెళ్ళామనుకోండి. ఓ షిట్ ఆవింటి అలా చూస్తుంది. ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు. ఇంకా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలుతూ ఉండాలి. అంటే అబ్బో, ఇక కొంచెం పైన పెడుతున్నా ఆగండి. నిన్ననే ఈ మైక్ ఇంకా ఈ ట్రైపాడ్, ఇప్పుడు నేను వీడియో ఒక ట్రైపాడ్ తీసుకున్నా, దాంట్లో కొన్నా అనమాట. నేను ఇట్లా శబరి వస్తున్నాను ముందే ఒక ప్లానింగ్ చేసుకొని మైక్ ఇంకా ఇది తీసుకున్నా. అంటే మంచిగా బాగా యూజ్ అవుతారు కదా. ఇవి మళ్ళీ ఇప్పుడు కొన్నెక్కేటప్పుడు ఊరికే నేను మాట్లాడేటప్పుడు మొత్తం డిస్టర్బెన్సే వస్తుంది. అందుకే ఇవి మైక్ కొన్నాం అనుకోండి, నేను మెల్లగా మాట్లాడినా మీకు మంచిగా వినిపిస్తుంది. ఇక్కడ గట్టిగా మాట్లాడద్దు. ఇంకా మంచిగా ఎవరు మన క్రింజ్ అయితే చూడరు. ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది నిజంగా. ఇంతకుముందు లేకుండే ఇది, ఇప్పుడు ఈ మధ్య పెట్టారు. ఇదే మన టెర్మినల్. అలా డాడీ కూర్చున్నాం. ఈ డాడీ ముందు చేయాలంటే ఎట్లా అనిపిస్తుంటుంది. మనం కొంచెం ముందుకెళ్ళి వీడియోస్ చేసుకున్నాం. ఈ డాడీ చూస్తుంటే నవ్వుతూ ఉంటాడు.
ఆయన వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది నాకు అప్పుడప్పుడు. మన వాళ్ళకైతే కొన్ని గిఫ్ట్లు తీసుకోవాలి, అది ఇప్పుడు కాదు, రిటర్న్లో. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని పోతే మొత్తం లగేజ్ ఎక్కువైపోయి తలకాయ నొప్పి. రిటర్న్లో ఇక్కడే వచ్చి తీసుకోవచ్చు ఏం కావాలన్నా మనకి. హాయ్, this is my new subscriber. Say hi, my family members. Hi. Hello, how are you? Sister, where do you live? I live in Hyderabad, sometimes in Kolkata. It's like that. Tell to your Kolkata family, subscribe my YouTube channel. Yeah, I will tell Kolkata friends to subscribe your Yeah. YouTube channel. My YouTube channel name is Mana MS Vlogs Telugu. Okay. I will- Tell. Yeah. Mana MS Vlogs Telugu. Subscribe చేయండి. Subscribe చేయండి. Thank you. Bye bye. అక్క కొత్త సబ్స్క్రైబర్ అనమాట. అలా కనిపించిన వెంటనే ఎవరితో పడితే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోవాలి, అప్పుడే మనం కూడా గ్రోత్ అవుతాం అనమాట. ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది మావాస్. ఇంకా మనం ఇంకా ఫ్లైట్ ఎక్కడమే పని, ఇంకేం లేవు మనకు పనులు కూడా. కానీ బోర్డింగ్ అయితే లేట్ చేసినారు వీళ్ళు. 2:30 అని చెప్పి 3 అవుతుంది టైం, ½ అన్ అవర్ లేట్ చేసినారు. వీళ్ళ వల్ల అప్పుడప్పుడు లేట్ అవ్వడం వల్ల తొందరగా వస్తాం మనము ఫ్లైట్ కోసం. వీళ్ళేమో లేట్ చేస్తారు, తలకాయన పిల్లతో ఫ్లైట్ వాళ్ళతో ఇదే. ఇంకా మనం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం రండి. మనమైతే ఇంకా కూర్చున్నాము, ఇంకా ల్యాండ్ అయిన తర్వాత ఇంకా వీడియో తీస్తాం. మనమైతే ఫ్లైట్ అయితే దిగాం. నెక్స్ట్ ఈ బస్లో పోయి ఆ టెర్మినల్లో దింపుతాడు అనమాట, ఎందుకంటే అది చాలా లాంగ్ కాబట్టి ఇక్కడ నుంచి అందుకు. ఇక మనం అయితే బయటకు వచ్చేసినాం. మన కోసం అయితే కార్ అయితే వెయిట్ చేస్తుంది బయట. ఎక్కడుండో ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ ఏం తెలుసా, నేను గురుస్వామిని అయినందుకు. ఇరుముడి మామూలుగా ఫస్ట్ టైం టు ఫోర్త్ టైం వేసే వాళ్ళందరికీ గురుస్వామి పెట్టాలి. ఇరుముడి దించడమైనా పెట్టడమైనా. అదే ఇప్పుడు నేను గురుస్వామిని కాబట్టి నేనే పెట్టుకోవచ్చు, నేనే దించుకోవచ్చు. ఇది నాకు అసలు ఇష్టమైన రూల్. మామూలుగా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఎర్రకన్ను ఎన్నికేస్తారంటే, ఇప్పుడు మనం శబరిమలలో ఎవరికైనా కనిపించాలంటే, ఎవరికైనా కన్యాస్వాములు ఉంటారు, వాళ్ళకి ఇరుముడి దించేస్తే వాళ్ళకి గురుస్వాములు కావాలి. అప్పుడు ఈ కన్వర్ట్ చేసి వాళ్ళు గుర్తుపడతారు, మనల్ని అడుగుతారు, అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనం మంచిగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఇరుముడి వాళ్ళు వేసుకోవచ్చు గురుస్వాములకే, కానీ ఈ రూల్ ఓన్లీ గురుస్వాములకే. గురుస్వాములు 5th టైం వేసిన వాళ్ళకి, 5th టైం ఎవరు వేసినా ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. హలో అంకుల్ స్వామి, మనం కార్ అయితే ఎక్కేసినాం. ఇంకా మనం ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ శబరిమల అంటే పంబకి వెళ్తాం. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా తినే టైం వచ్చింది. ఇంకా మనం అయితే హోటల్లో వచ్చేసాం. ఈయనే మన నాజీమ్ అంకుల్. ఎప్పుడు కేరళకు వచ్చినా ఈయనే మనల్ని పికప్ చేసుకునేది, మన డ్రైవరు. చాలా రోజులైంది మా బాబాయ్, చాలా రోజులైంది. ఇంకా మన తినడం అయిపోయిన తర్వాత వేరే స్వాములు కూడా వచ్చారు. పంబకైతే వచ్చేసినాం మనం. టైం ఏమో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది, midnight 12. రండి, ఇదే పంబ. నిజం చెప్పాలంటే శబరిమల కన్నా హైదరాబాద్లోనే చలి ఎక్కువ ఉంది తెలుసా. ఇలాంటి టైం చలి లేదు. హైదరాబాద్లోకి అయితే గడగడలు ఆరిపోయినాయి ఆ చలికి. కానీ నీళ్ళు మాత్రం చల్లగా ఉంటాయి. ఇప్పుడు స్నానం చేయాలంటే ఆ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ఈ పంబలో స్నానం ఎందుకు చేస్తారు తెలుసా? ఇది ఓన్లీ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఇన్ని రోజులు మనం ఏమైనా తెలిసి తెలియక ఏమైనా చేసిన పాపాలు ఉంటాయి చూడండి, అది వాళ్ళకి తెలిసి చేసింటారో తెలియక చేసింటారో ఏమైనా కానీ ఈ పంబలో స్నానం చేసి ఆ పాపాలన్నీ వెళ్ళిపోతాయని అందరు నమ్ముతారు. అది దీని వెనకాల ఉన్న స్టోరీ. అందుకే చాలా మంది పంబలో వచ్చి స్నానం చేసి పాపాలు వదిలి వెళ్ళిపోతారని నమ్ముతారు. అర్థమైందా? అంటే మనం పాపం అయితే ఏం చేయలేరు, కానీ ఎప్పుడైనా ఎవరికైనా మన వల్ల ఎవరికైనా తెలియకుండా ఏమైనా హాని జరిగితే అవి దానికి ఒక ఇది ఉంటుంది అంటే ఏదో ఒకటి రియలైజేషన్, ఏదో ఒకటి అది ఇలా ఒక పూట అని అందరికి ఒక హోప్. అందుకని పంబకి వచ్చి స్నానం చేసి వెళ్తారు. టెంకాయ కొట్టాలరా, టెంకాయ కొట్టేసిన ఒకరా చూశారు కదా. ఇది కూడా అయితే సెట్ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళిపోతాం. ఇది వర్చువల్ బుకింగ్ క్యూ మొత్తం ఇదంతా. ఇక్కడ నుంచి మనం ఇలా టికెట్ చూపించాలి. ఆ టికెట్ చూపిస్తేనే పైకి కొనిస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్. మూడు అయితే సెట్ అయిపోయింది, చూసుకోండి. మొత్తం ఇట్లా సెట్ అయిపోయింది. పోలీస్ ఆయన అప్పుడప్పుడు కొన్ని పోలీసులు మంచిగా ఉంటారు. టైం ఏమో ఇప్పుడు 1:15 అవుతుంది. మనం పైకి పోనీకి అట్లీస్ట్ 3.5 hours యావరేజ్ చేసుకున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ ఒక మొత్తం నాన్ స్టాప్ నడవం కాబట్టి అక్కడ ఆగి ఏమైనా తాగుతూ పోతాము. కాబట్టి ఒక 3.5 hours వేసుకోండి యావరేజ్గా. మనం పోయే వరకు ఇంకా గుడి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గుడి క్లోజ్ 11 o'clock గుడి క్లోజ్ అయిపోయి 4 o'clock ఓపెన్ అవుతుంది గుడ్డునే. ఇంకా పోయే వరకు మనకి గుడి ఓపెన్ అవుతుంది. మనకు అష్టాభిషేకం కూడా ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. ఇంకా ఇది స్టార్ట్ అయితే ఇంకా ఎక్కడమే ఉంటుంది. మొత్తము 18 షెడ్లు ఉంటాయి. ఇట్లా 18 షెడ్స్. ఇదేమో ఫస్ట్ షెడ్, ఇది వచ్చేసి ఫస్ట్ షెడ్. ఇలా 18 షెడ్స్ ఎక్కాలి మనము. ఇలా పుట్టా ఉన్నాము. వస్తుంది ఇదేమో 60 షెడ్. ఇప్పుడు ఇట్లానే మొత్తం కొండండి.
కొండ కింద లేకుంది. హాయ్ 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 సంశయం ఎక్కడ స్వామి ఎక్కడి నుంచి ఎక్కడ అది వరంగల్ మా వరంగల్ స్వామి కూడా దొరికారు అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక సోడా షాప్ ఉంది అంతవరకు జ్యూస్ తాగు మేమైనా ఇది మీరు అనుకోకండి ఇప్పుడే స్టార్ట్ చేసేవాడిని మీకు కొన్ని బిట్లు లేపేశాను అందుకనే ఇది 8th షెడ్యూల్ ఏమో జ్యూస్ తాగుతున్నాము అండి సోడా ఉంది సోడా అయితే తాగుతున్నాం మనం ప్రశాంతంగా కొంచెం ఎందుకంటే మన వాటర్ దొరకవు కూల్ వాటర్ అసలు దొరకవు ఇక్కడ ఓన్లీ వీళ్ళు ప్రిపేర్ చేసే హాట్ వాటర్ ఉంటాయి అవి కూడా అసలు తాగుబడి కాదు అందుకని ఇక్కడ వస్తే సోడాలు జ్యూసులు తప్ప ఏం తాగా ఇక్కడ అదేంటో ఇంట్లో ఉన్నప్పుడు ఏమి తినబుద్ధి కాదు ఇక్కడికి వస్తేనే మమ్మీ తినబుద్ధి అవుతుంది అదే ఎక్కడుంటే ఆకలి వస్తుంటారా ఏంటో అర్థం కాదు కానీ మీరు ఊరికి అలా తిండిపోతాను అనుకోకండి ఏంటంటే తింటేనే పవర్ వస్తుంది లేకపోతే ఎక్కేటప్పుడు దూళ్ళు ఇరిపోతుంది అందుకని తింటూ ఉండాలి ప్రతి ఒక్క 10 నిమిషాలకి మేయాలి అందరికని చెప్పను బలవంతులు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అలాంటి బలహీనతలకి ఏమైనా తింటూ ఉండాలి తాగుతుండాలి అంటే మా డాడీ నడుస్తూ ఉంది ముందు మా డాడీకి హాయ్ చెప్పింది డాడీ హాయ్ చెప్పు జీవితంలో ఫస్ట్ టైం నా ఛానల్కి హాయ్ చెప్పింది మా యూట్యూబ్ ఫ్యామిలీకి మా డాడీ కోసమైనా ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అప్పటి నుంచి చూడాలి కదా పని చేయండి ఆరెంజ్ జ్యూస్ తాగడం సామి సామి ఆరెంజ్ జ్యూస్ హాయ్ एक ऑरेंज जूस ओके सब्सक्राइब टू माय चैनल यूट्यूब चैनल షుగర్ ఎక్కువైనా పడలేదు అని తక్కువ కావచ్చు మనకి రామి థ్యాంక్ యూ ఓకే చేర్స్ బాగుంది బ్రో పర్ఫెక్ట్ షుగర్ మాంసంలో ఇదే పులిసోడు ఇదే పులులు ఉంటాయి దాని నిజంగానే ఉంటాయి దానికోసం ఈ ఫుడ్ ఉంది చూడండి ఈ ఫుడ్ మనం పిల్లలకి చేయాలి మనం ఫుడ్ తింటాం కానీ మనం పిల్లలకి వేసి అంత గొప్పని కాదని వెళ్ళిపోయి వాళ్ళు ఎట్లయినా వేస్తారు కాబట్టి సడన్గా వస్తే మనం ఉండే యానిమల్ లవర్ని కానీ పులి లవర్ అయితే కాదు నిజంగా అయితే పుల్లు ఉంటాయి స్వామి పుల్లే కాదు ఎన్ని జంతువులు ఎక్కడే ఉంటాయి మొత్తం వైల్డ్ ఫారెస్ట్ అంట చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ అంటే అప్పుడప్పుడు వేస్తా ఈ పిల్లలు కూడా ఫుడ్ ఇక్కడ తీసుకొని వేస్తా ఒక 10 minutes రెస్ట్ మా సాంగ్లో ఎందుకంటే డాడీ అలసిపోయిండు కొంచెం 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం కానీ ఇప్పుడు ఒకటి చూసిన ఇది ఒక సమ్మర్ సీజన్లో తప్ప ఎప్పుడు దొరకదు మళ్ళీ ఒక తిరుపతిలో లేదా ఈ శబరిమలలో దొరుకుతుంది స్వామి ఈ మ్యాంగో కిట్ట సమ్మర్ సీజన్లో తప్పితే మిగతా సీజన్లో మ్యాంగోస్ దొరకడం అయితే చాలా రేర్ అనే చెప్పొచ్చు అబ్బాబాబా సూపర్ మనము ప్రతి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అది మనిషికున్న సహజ లక్షణం యూట్యూబర్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తేనే ఏది ఎలా ఉందని నెక్స్ట్ టైం సజెషన్స్ ఇవ్వచ్చు అర్థమైనా నెక్స్ట్ టైం వచ్చి పక్కా ట్రై చేయండి మీరు మనకి ఆప్షన్ కూడా ఉంది తల పిచ్చిలేస్తుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే అంతసేపు కూడా తల మీద పెట్టుకోలేము ఎందుకంటే మనకి జుట్టు ఎక్కడం వల్ల మనకు మొత్తం తల పిచ్చిగా ఉంటుంది కాబట్టి భుజాల మీద పెట్టుకోవచ్చు మనం కొంతమంది చెట్టున పట్టుకొని వెళ్ళిపోతారు ఇట్లా సంకలు వేసుకొని కూడా వెళ్ళిపోతారు వాళ్ళ కంఫర్టబుల్ వాళ్ళు దేనితో కంఫర్ట్ దాంట్లో వెళ్ళిపోతారు నేను కొంచెం ఇంతవరకు తల మీద పెట్టుకున్నా ఇప్పుడు భుజం మీద పట్టుకుంటున్నా అంటే ఒకటే కాబట్టి ప్రస్తుతం మీద కొంచెం రిలాక్స్ ఉంటుంది భుజం మీద పెట్టుకున్నప్పుడు ఇదే మా ఇంకా లాస్ట్ షెడ్ అయిపోయింది ఇంకా మొత్తం ఇట్లా రోడ్డు ఉంటుంది ఇది ఒక స్లోప్ ఉంటుంది తాటిక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే రోడ్డు లెక్క ఉంటుంది ఇదే లాస్ట్ షెడ్ టైం వచ్చేసి 2:30 మామ ఎగ్జాక్ట్లీ మనం హాఫ్ కన్నా ఎక్కువ వచ్చేసినామని చెప్పొచ్చు హాఫ్ దూరం అయితే అయిపోయింది ఇదే మన ఇదిగోండి ఇదేది మన శరణగుట్టి కన్యాస్వాములకి ఇది మొత్తం కన్యాస్వాములు ఇలా బాణాలు గుచ్చుతారు దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది మా శరణగుట్టి వాళ్ళకి ఇక్కడ మాల్కాపురోటం అని దేవత ఉంటుంది ఆమె అయ్యప్పని వివాహ మార్గం అని అనుకుంటారు కానీ అయ్యప్ప వచ్చేసరికి
నేను ఇప్పుడైతే పెళ్లి చేసుకోలేను, ఎప్పుడైతే శబరిమలకి కన్యాస్వాములు రావడం ఆపేస్తారో ఆ రోజు పెళ్లి చేసుకుంటా అంటారు. కానీ ప్రతి సంవత్సరం కన్యాస్వాములు పెరుగుతారు కానీ తగ్గరు. అప్పుడు ఇంకా ఎప్పుడు వచ్చినా ఈ శరణ్ వాళ్ళ దగ్గర ఇక్కడ బాణాలు కూర్చుంటారు. ఈ బాణాలు కూర్చుంటే ఇంకా కన్యాస్వాములు వచ్చినా కానీ మాల్కపురం దేవత వెళ్ళిపోతుంటారు. ఇంకా దీని బ్యాక్ స్టోరీ ఇది ఒకటి. మీకు ఎంతమందికి విషయం తెలుసు కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే మాకు తెలిసిందైతే నాకు చెప్పాను. ఇది 17th గేట్, ఇది 15th గేట్ వరకు మొత్తం షెడ్డే. ఇంక ఇక్కడ నుంచి మొత్తం బై రోడ్డు, ఇంకా ముందు రోడ్డు కూడా వస్తుంటుంది చుట్టూరు. కానీ ఇంకా ఇక్కడ నుంచి కొంచెం నడక కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. అది మరి 15 steps ఇట్లా కొండలు ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ స్లోప్ ఉంటుంది చూడండి, ఆ స్లోప్ ఎక్కడం కూడా చాలా కష్టం ఉంటుంది. ఇది ఇట్లా కొంచెం స్ట్రైట్ రోడ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం కంపేర్ టు అది ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. హాయ్ సారీ శర్మయ్యప్ప. మన లాంటి వాళ్ళు మనం ఇరుముడి స్టడీ ఉండదని ఇట్లా కండువ కడతాం. డాడీ లాంటి వాళ్ళు డైరెక్ట్ కండువలేరు ఏం లేదు, మొత్తం జస్ట్ అట్లా తల మీద పెట్టుకొని పొటా ఉంటాడు ఎంత స్లోప్ అయినా. అందుకే వాళ్ళని ప్రోస్ అనేది. మనం నూబ్స్ ఎంత గురుసామైనా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళకు కూడా అర్థమైందా. అప్పటి నుంచి తాగుతున్న సోడాలు ఇదే బెస్ట్ సోడా, చాలా కూల్, ఇంకా పర్ఫెక్ట్ ఉంది. అప్పటి నుంచి కూల్ సోడా దొరకాలి, ఇప్పుడు దొరికింది. అప్పటి నుంచి కూల్ సోడా కోసం వెతికినా దొరకలేదు, చివరికి ఇక్కడ దొరికింది. అన్ని షెడ్లు అన్ని దాటినాక ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే వాటర్ దొరకవు కాబట్టి మనకు మన వాటర్ తప్పితే ఏ వాటర్ సెట్ కావు కాబట్టి వాటర్ దొరకలేదు కాబట్టి సోడాని అసలు నిజంగా ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి శరణ ఇంకా వచ్చేస్తున్నాం. ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉంది, వస్తున్నాం మనం ఇంకా. కానీ ఇంకా స్వామి శరణమయ్యప్ప. వీళ్ళు మనం అనుకున్న రూట్లో పంపించాడు ఆ పోలీసు వాళ్ళు. మొత్తం ఏదంటే తిప్పించి పక్క వేరే రూట్ పంపించారు. లేకపోతే ఈ పాటికి అయిపోయాడు ఆల్మోస్ట్. వాళ్ళు చెప్పినా మీరు అష్టాభిషేకం ఉందంటే ఇటు అన్నాడు. చెప్పాను కదా, ఇది ఓన్లీ కొంతమంది పోలీసులే మనిషి, కొంతమంది అసలు అర్థం చేసుకోరు అని నేను చెప్తున్నా చూడండి. ఓన్లీ కొంతమంది మంచి అని, అందుకే స్టార్టింగ్లో చెప్పారు. లేకపోతే ఈ పాటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయేటోళ్ళం మనం. వాళ్ళు ఇటు పక్క పంపించి 750 కాదు మనం రూట్ మారకపోయింటే వాళ్ళు చెప్తూనే ఉన్నా ఆయన ఇటు పక్క పంపించారు. వాళ్ళకి ఏమన్నా సామాన్లు ఇంకా ఇవి స్టార్ట్ అయింది. సామాన్లు ఎంత పెద్దకి చూడండి. చూసారా, అప్పుడే అలా పంపించేసింటే వీళ్ళకి ఇక్కడ ఇదే ప్రాబ్లం. మీద ఎంత పెట్టి టికెట్ కొన్నా వాళ్ళకి వాల్యూ ఉండరు, పంపించలేరు. ఈ సామాన్లు నిజంగా అప్పుడే వచ్చి పంపించేసి ఇంకా అయ్యిపోయాడు మనది ఈ పాటికి. ఎందుకంటే అది సపరేట్ ఉండేది టికెట్స్ కోసం. అలా అది కూడా పంపించకపోతే ఇంకెందుకు అర్థం కాదు. ఇంకా ఇప్పుడు ఇంకా తప్పని వచ్చేసినాం, ఇంక క్యూ అవ్వాల్సిందే. ఇంకా టైం పడుతుంది, ఇంకా మొత్తం అయ్యపోయాయి. ఇంకా ఇప్పుడు తొందరగా చూశారుగా ఎంతమంది జనమో. అక్కడ ఆ సామాన్లు పంపించలేరు ఆ పోలీస్ సామాన్లు, ఇక్కడ ఈ పోలీస్ సామాన్లు పంపించేసారు. చూసి ఇదే అక్కడ కొంత చెప్పాను కదా, కొంతమంది సైకోలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు పంపించలేరు, వాళ్ళు పంపించింటే ఎప్పుడూ అయిపోయారు. ఇక్కడ వీళ్ళు చూసి వీళ్ళు పంపించేసినారు, అందుకే వీళ్ళు రెట్ అయిపోయినాం. వచ్చి ఉన్న అందరూ అయ్యప్ప భక్తులకు శబరిమల ఆచారం మరియు అనుష్ఠానాలను తప్పకుండా పాటించమని ఎంతో భక్తులు తెలియపడమైనది. అష్టాభిషేకం అయిపోయింది మా మొత్తం అష్టాభిషేకం చేయించుకొని వచ్చేసినాం. ఇప్పుడు మనం ఇప్పుడే అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. దర్శనం బాగా జరిగింది. డాడీ అయితే ఇరుముడి పడిస్తుండు, మొత్తం ఇరుముడు అంటే ఇప్పటిస్తుంది అనమాట డాడీ. అది మన అక్కడ ఉన్నారు కదా, మన ఇరుముడు అంటే ఇప్పటిస్తున్నారు. ఇది ఇంకా మన అష్టాభిషేకం ఇంకా ఇక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనకు ప్రసాదం కట్టించేస్తారు వాళ్ళే. పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది మామ స్వాములు. కానీ లాస్ట్కి లైట్గా కడుపు కొంచెం అప్సెట్ అయిపోయింది. ఎందుకో నాకు తెలిసి అన్ని కలిసి మేయడం వల్లేమో. ఫోన్లే ఎట్లయితే ఆ కడుపు కూడా సాఫ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్లీ ప్యూర్ పర్సన్ అనమాట. ఇప్పుడు వెళ్ళి భస్మకులం ఉన్నాయి, అందులో స్నానం చేస్తాను. ఇంకా స్వామి శరణం అందరికీ, మళ్ళా కలుద్దాం. సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది, స్నానం కంప్లీట్ అయిపోయింది.
అన్నీ కంప్లీటెడ్. స్టమక్ అప్సెట్ అయిపోయింది, అది కూడా క్లియర్ అయిపోయింది మొత్తం. ఇంకా ప్రశాంతంగా ప్రసాదాలు కొనుక్కొని మెల్లగా కిందికి దిగి షెట్ అన్ని మా డాడీకి ఇచ్చేసిన చూసుకోండి 1 minute. అది కూడా ఇచ్చి బాగానే బరువు వస్తుంది. ఇంకా మనం ప్రసాదాలు కొనుక్కొని వెళ్ళిపోవడం. హాయ్ బోలో, హాయ్, బాయ్. I'm happy, మనం హ్యాపీ, మన సబ్స్క్రైబర్స్ ఆల్సో హ్యాపీ. లెట్స్ గో టు బై ప్రసాదాలు. నేను ఈ గెటప్లో ఎలా ఉన్నా చెప్పండి, ఓకేనా? కామెంట్స్లో చెప్పండి. ప్రసాదాలు శబరి రష్ చూస్తారు ఒకసారి. మనకు కూడా అష్టాభిషేకం టికెట్ ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది. లేదనుకోండి స్వామి శరణం మినిమం 3 గంటల క్యూలోనే అయిపోతుండే. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏదో చెప్తున్నా, చాలా అంటే చాలా మంచిగా జరిగింది. ఇంకా ఏం లేవు చెప్పనీకి నాకైతే. ఇంకా జస్ట్ వెయిట్ అండ్ సీ. మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు. వాయమని గుడికే ఇప్పుడు గుడికి పోయి ఆ టెంకాయని చేసేస్తే అయిపోతుంది. చదువుతున్నారు కొంతమంది హాయ్ చెప్పని. ఇది రవిక అండ్ ఇది టెంకాయ, ఈ రెండింటికి గుడి. ఇది గుడి, ఆ గుడి ముందు మనం దొల్లియాలన్నమాట. అలా వాళ్ళు దొల్లిస్తున్నట్టు దొల్లియాలి మనం కూడా. టెంకాయని దొల్లిస్తున్నారు చూడండి, సేమ్ అలా దొల్లియాలన్నమాట. స్టార్ట్ మన ఛాన్స్. చాలా రోజులు పఫ్డీని తింటారా? నేనైతే పఫ్ అయితే తీసుకున్నాయిరా, పఫ్ తినేద్దాం. ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నాం మనం ఇప్పుడు. మనకి 20 డబ్బాలు కావాలి ప్రసాదాలు. 20 డబ్బాలు నాకైతే ఒక 3, నా పర్సనల్కి. నా ఫ్రెండ్స్కి నాకు ఒక 3 డబ్బాలు అయితే నాకు సరిపోతాయి. మిగతావన్నీ ఇక డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఎవరెవరికైనా ఇచ్చుకుని. నాకైతే మై పర్సనల్ 3. ఇక పోతున్నాం మనం. బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఇది పెట్టేసి అయితే తీసుకున్నాం. బరువు అయితే చాలా ఉంది. మా డాడీ మోస్తా అయిండు, కానీ నేనే తీసుకున్నాను. ఎందుకంటే మొయ్యగలిగే శక్తి ఉన్న వాడికి దేవుడు అన్ని బరువు తీసుకుంటాడు. ఈ కొటేషన్ ఫాలో అయ్యి నేను తీసుకున్నాను అనమాట. కానీ డూలు తీరిపోద్ది అనుకోండి కిందికి దిగేంత వరకు. ఇక మేనేజ్ చేయాలి. ఇంకా కొడుకు అంటే అన్ని బరువు బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. సో మా డాడీ తిన్నాను అనుకోండి, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు నేను అన్నా కానీ నువ్వు అంటున్నాడు. ఇంకెందుకు చెప్పండి. ఇక పోవడం ఆకలి అవుతుంది. ఇక పొద్దు నుంచి ఏం తినలే కదా, టిఫిన్ ఆకలి అవుతుంది. పొట్ట ఖాళీ అయిపోయింది, నాకు ఆకలి అవుతుంది. పోయేదారులు ఏమైనా తింటాం మంచిగా. అయిపోయింది మావా. ప్రసాదాలు కూడా ఫినిష్. ఇంకా కిందికి దిగడం. నెక్స్ట్ త్రివేంద్రం. త్రివేంద్రంలో అనంతపద్మనాభ స్వామి దర్శనం. ఇంకా అక్కడ కొంచెం మా ట్రిప్ కోసం బీచ్కి అవి ఇవి అన్నీ కొన్ని తిరగడం అంటే. ఇంకా మధ్యాహ్నం కల్లా కిందికి దిగిపోతాం. చూడండి ఇదే ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ చూసారా. ఇంకా మధ్యాహ్నం కల్లా కిందికి దిగిపోతాం. రాత్రి కల్లా త్రివేంద్రంలో రూమ్ తీసుకొని ఇంకా రేపు పొద్దున్నే దర్శనం చేసుకుంటాం. ఇంకా రేపు ఈవినింగ్కి ఫ్లైట్ ఉంది, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ రేపు ఈవినింగ్కి. ఇంక కిందికి దిగేంత వరకు ఇంకా ఆకలి అవుతుంది. ఏమైనా తినాలి, తింటూ దిగాలి. ఇంకా
అదే దప్పికైతే స్వామి. ఎందుకంటే ఈ నీళ్లు లేని వల్ల మొత్తం ఇక్కడ ఆగుతుంది. ఇప్పుడే టిఫిన్ తిన్న మా స్వాములు ఈ హోటల్లో. ఎవరు రాకండి అసలు ఈ హోటల్. ఒకవేళ వచ్చినా ఈ హోటల్కి రాకండి. దీనంటే వరస్ట్ హోటల్ ఎవరు ఉండరు. ఇది వరస్ట్ టిఫిన్. దీనికన్నా వరస్ట్ వీళ్ళ బిహేవియర్. అసలు ఇదిగోండి ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి. దీనికి మాత్రం రావద్దు అసలు. ఈ హోటల్ సవారని మొట్టమొదటి లోపల గొడవలు పడుతున్నారు. దానికోసం అసలు రాకండి అసలు. వీళ్ళ మేనర్స్ దానికన్నా వరస్ట్ మేనర్స్ ఇది. వీళ్ళు వరస్ట్ ఇంకా రాకండి అసలు. ఈ హోటల్కి అయితే రాకండి. నేను టిఫిన్ బాగలేకపోయినా అంటే పట్టించుకోను, కానీ మేనేజ్ బాగాలేకపోతే అసలు నాకు తిక్కలేస్తుంది. వీళ్ళ ఒక వర్స్ట్ మెయింటెనెన్స్ నాకు కానీ వచ్చింది. కానీ ఎందుకులే ఇంకా మాలలో ఉన్నాం గొడవల వల్లే. అందరూ గొడవలు పడుతున్నారు. ఇంకా గొడవలో నుంచి వచ్చేసినాం. ఇంకా డబ్బులు కట్టినాం కాబట్టి ఇంకా తినాల్సి వచ్చింది. కానీ వేస్ట్ హోటల్ అదైతే. ఇంకా మేమైతే కిందికి స్టార్ట్ అయ్యాము. ఇంకా కిందికి కాబట్టి ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. మ్యాక్సిమం 2 అవర్స్లో నాన్ స్టాప్ కొడితే వెళ్ళిపోతాం. ఇంకా ఏడ ఆగేరు ఉండరు కాబట్టి కిందికి. కానీ ఇప్పుడు ఇది కూడా ఇట్లా స్లోప్ ఉంటుంది, ఇట్లుంటుంది. ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి ఎక్కేటప్పుడు ఏం కాదు, కానీ కిందికి దిగేటప్పుడు చాలా కంట్రోల్ ఉండాలి బాడీ మీద. అందుకని దాన్ని డోలే అంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ మరీ చిన్నపిల్లలు కానీ ఎక్కనీకి కానీ ఇబ్బంది పడుతుంటే అది ఎక్కించుకొని వస్తుంటారు. వాళ్ళు మనుషులు బట్టి ఛార్జ్ చేస్తుంటారు అనమాట. ఇంకా ఎవరికైనా కావాలంటే అది మ్యాక్సిమం ఎవరికంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా వాళ్ళు ఎక్కలేని అన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఆటోలు లెక్క, కానీ ఇది మాన్యువల్ వర్క్ అంతే. కానీ మనమైతే ఎప్పుడు ఎక్కము కూడా. అది మనమైతే అసలు కలర్ కూడా లేదు అది. కానీ బాగుంటుంది. పాపం వాళ్ళ కష్టం చాలా కష్టం అది. ఎందుకంటే అది ఎక్కడము భుజాల మీద పెట్టుకొని మరి వస్తారు. 4 ఉంటారు. చాలా ఎంత బరువున్నా మోయాల్సిందే. అంటే వాళ్ళు ఛార్జ్ కూడా అట్లనే తీసుకుంటారులేండి. కానీ ఎంతైనా చాలా కష్టమైన వర్క్ అది మాత్రం. కూలి పని కన్నా అది ఇంకా ఘోరమైన వర్క్ అని చెప్పచ్చు అది. ఈరోజు మన జాటిని చూపించబోతున్నాను. అది వాటితో దేవుడు. బ్రో హాయ్, కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తావా బ్రో? మంచిగా తీసుకుంటుండ్రు అన్నా. నమస్తే. హాయ్ బ్రో. హాయ్. దేవుడు బ్రో ఆమెమో మొట్టమొదటి దేవుడు. ఇవన్నీ ఇంకా పట్టించుకోవద్దు అనమాట. నాకు ఉండే భయము అది చూడడమే. ఎట్లా చూస్తున్నాయి చూడండి, ఏదో కొట్టేటట్టు చూస్తున్నాయి. ఇంకా ఏం కాదులేండి, అవుతుంటాయి అప్పుడప్పుడు. మనం కూడా మనుషులమే, మనకు కూడా భయం అవుతుంటుంది, తప్పడు. కానీ మొత్తం మన జాతే అదంట. అంటే మా జాతే అదంట. మనం అనుకుంటాం పోయేటప్పుడు అంటే జనం అని. అదే ఎక్కేటప్పుడు ఎంత జనం ఉన్నాం, మళ్ళీ పోయేటప్పుడు కూడా అంతే జనం ఉంటుంది చూడండి. చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఇవి కూడా కొంచెం ఈ రాళ్ళు కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి. అదే తలకాయ నొప్పి. మనకేం చెప్పులు ఉండవు కాబట్టి కాళ్ళు నొస్తుంటే దుల్లిరిపోద్ది. ఇక్కడ ఏంటంటే మామూలుగా పోయేటప్పుడు ఏముంటాయి, జస్ట్ బట్టలు ఉంటాయి, అవే ఉంటాయి. కానీ ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదాలు ఉంటాయి. అదే మెయిన్ టాస్క్. ప్రసాదాలు అని అడుగుతుంటారు కదా చాలా మంది. ప్రసాదాలు ఎత్తుకొచ్చేటప్పుడు దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది చాలా బరువు డబ్బా. 10 కిలోలు ఉండి ప్రసాదాలే. ఈ భుజాలు దోసుకుని వస్తాయి చూడండి, ఎట్లుంది చూడండి. ఇది దీనిలో పట్టిపించిన మా 2 డబ్బాలు. చాలా కష్టం అయిపోయాను. ఇంకా డాడీ కోసం త్యాగం చేసేసిన అనమాట. ఒకరోజు బరువు బాధ్యతలు పోయి నీకు రెడీగా అవుతుంటాయి. బ్రో హాయ్. చూసారా బ్రో, చిన్న బ్రో అసలు నడవరేమో మొత్తం. చూసారా బ్రో, మొత్తం నడవాలన్నా 4గురిని పెట్టి మరీ నడుచుకున్నాడు. కానీ చిన్నపిల్లలు కదా, ఆయనకన్నా చిన్నపిల్లలు కూడా నడుస్తున్నారు, ఆయనకన్నా పెళ్లి పిల్లలు కూడా నడుస్తున్నారు. అదే ఎవరు కంఫర్టబుల్ వాళ్ళే. దేర్ కంఫర్ట్స్ దేర్ ఓన్లీ. అంతే అన్న స్వామి. ఈ స్లోపే బ్రో స్వామి. ఇది చూడండి, చూసినారు కదా, జారబండ ఉన్నట్టుండి
మళ్ళీ దీనిపైన ఈ కంకర రాళ్ళు ఒకటి. ఇది నడుస్తుంటే ఏంటంటే మొత్తం పిక్కల గారు పట్టేస్తాయి. ఇది మధ్యలో ఈ డోలే వాళ్ళు ఏం చేస్తారంటే డోలే అని జరగని అని అంటారు. వాళ్ళకి ఎదురుపోయినాం అనుకో అయిపోయా దుబ్బేస్తారు అంటే నెక్స్ట్ థాట్ ఉండదు అంతే. కానీ ఈ జారబండ ఎట్లుంటుంది అంటే జారబండ లెక్కే. ఆ జారబండ అయినా స్మూత్గా ఉంటుంది, ఆడైనా కంట్రోల్ చేయొచ్చు. ఇది కంకర రాళ్ళు గుచ్చుకుంటాయి, అదైతే ఏం చేయలేము. ఇది మరి ఇట్లుండి వెళ్ళిపోతూనే ఉంటాం పిక్కలు అయితే జాగ్రత్తగా ఉండాలంటే. స్వాములు మన హైదరాబాద్ స్వాములు కూడా మనకు దొరికేశారు చూడండి. స్వామి అన్నస్వామి సాంక్షణం అన్నస్వామి పెద్ద పూజారి ఇక్కడ పూజ చేయనీకి మాత్రం రాలేదు. అన్న కూడా దర్శనం చేసుకోనికి వచ్చిండు. కానీ అంకుల్ స్వామి గ్రేట్. అంకుల్ స్వామి అసలు మనం వేస్ట్, ఇంకా మనం గంటలు ఆగిపోతున్నాం. అంకుల్ జస్ట్ ఒకటేసారి ఫ్రీ అని వెళ్ళిపోతుండంటే మనం ఉన్నాం చూడండి మెల్లగా నిలిగిపోతున్నాం. అసలు నాకైతే అసలు పొబ్బుడ్డి కూడా కావట్లే. నన్ను కూడా డోలెక్కిచ్చేసే డాడీ. నేను ఎక్కడ కానీ పుట్టిన కానీ అంకుల్ చాలా గ్రేట్ అబ్బా. అంకుల్కి పాపం ఆయన ఫుల్ ఏజ్డ్ అయినా కానీ బాగా నడుస్తుండు. ఆయన కాలు బాగాలేకపోయినా ఫుల్ నడుస్తుండు. గ్రేట్ చెప్పచ్చు. అంత గ్రేట్ పర్సన్స్ కూడా ఉన్నారు మన ఇండియాలో. చూడండి అంకుల్ స్వామి ఇక్కడ చూడు, ఇక చూడు అంకుల్ స్వామి. నమస్తే, హాయ్, గ్రేట్. అదే అంకుల్ స్వామి హాయ్. అబ్బా ఇట్లా బాగుంది మా, మంచిగా చల్లగా బాగుంది. ఇలానే మంచిగా పోయేదారిలో మొత్తం ఇలా మన కోసం జలపాతం తయారైతే ఎంత బాగుంటుంది తెలుసు. కానీ అది అవ్వడం నాకు తెలుసు, కానీ అది అవ్వదు. బట్ చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఏమాట మాట గడగడలు ఆడిపోతున్నాయి ఆ చల్లగా. పావసాములు ఫైనల్లీ అవర్ శబరిమల ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ వీడియో కోసం వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. అంతవరకు సబ్స్క్రైబ్ టు మన MS బ్లాగ్స్ తెలుగు. డోంట్ మిస్ టు ఫాలో అవర్ ఛానల్. బాయ్ బాయ్ మావసాములు, ఉంటాం మరి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ నౌ.